హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య బ్లాగ్స్ 405. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానమాట. చాలా రోజుల తర్వాత అయితే నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేయబోతున్నాను. ఏంటి ఏదో చూపించేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ట్రిప్ అంటే ఏం లేదు, దేవస్థానానికి అయితే వెళ్తున్నాము. తిరుమల తిరుపతికి అయితే వెళ్తున్నామండి చాలా రోజుల తర్వాత. దగ్గర అయితే మేము 5 years అయిందనమాట. అంటే మా పెళ్ళైన కొత్తల్లో అయితే వెళ్ళాము తిరుమలకి. తర్వాత అయితే మేము ఇప్పుడే వెళ్తున్నాము. అంటే పిల్లలు చిన్నవాళ్ళు అని చెప్పి మేమైతే వెళ్ళలేదు, వెళ్ళడానికి కూడా సాహసం చేయలేదు, భయం వేసిందనమాట. సో తిరుమల అంటే అందరికీ గుర్తొచ్చేది పులిహోర, పెరుగన్నం అయితే అన్నీ ప్యాక్ చేసేసుకొని అయితే మేమైతే కారులో అయితే వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారా, కారులో అయితే మేమైతే వెళ్ళిపోతున్నాము. అయితే చాలా ప్లేస్ ఉందనమాట, చాలా ఫ్రీగా అయితే వెళ్ళాము కారులో. ఎందుకంటే తిరుమలకి ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు. మీరు ఎందుకు కారులో వెళ్ళారంటే, మేమైతే పిల్లల్ని అయితే తీసుకొని వెళ్తున్నాము, ముగ్గురు పిల్లల్ని అయితే తీసుకెళ్తున్నాము. సో అందుకని మాకు ఫ్రీగా జర్నీ చేయాలని చెప్పి వెళ్తున్నాము. చూసారా, మా పాప అయితే వామిటింగ్ వస్తుందని చెప్పి చిన్న నిమ్మకాయ లెమన్ ఉంటుంది కదండి, అదైతే పెట్టుకొని స్మెల్ అయితే చూస్తుంది. తిరుమలకి వెళ్ళాలంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ చాలా ఇష్టం. కానీ ఎక్కడో కొంచెం భయం అయితే ఉంటుంది. అమ్మో ఎలా రీచ్ అవుతామో, దర్శనం ఎలా ఉంటుందో అని కొంచెం భయంగా అయితే ఉంటుంది. నాకు కూడా అలాగే ఉండింది. అందులో చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం కొత్తగా అయితే ఫీల్ అయ్యాను. అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేను భయపడినంత అయితే లేదు. కొండెక్కేటప్పుడు ఫస్ట్లో అంతకుముందు అయితే చాలా భయమేసేది. ఇప్పుడు మొత్తం అంతా మారిపోయింది. అంటే దారుల్లో అవి అన్నీ చాలా వరకు చాలా అంటే చాలా మార్చేశారు. ఘాట్ అనేది చాలా అంటే చాలా క్లియర్గా చాలా బాగుందనమాట. ఇంకా మేము అలా స్లోగా డ్రైవింగ్ చేసుకుంటూ డ్రైవర్ని అయితే తీసుకెళ్ళాం కార్లో. సో మాకైతే చాలా కంఫర్ట్గా ఉండింది. నాకైతే బ్యాక్ సీట్ మొత్తం నేనే అనమాట, పడుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా అంత ఫ్రీగా ఉందనమాట. పిల్లలు కూడా అంత విసిగించలేదు. కాకపోతే మాకు చిన్న బాబుకి 6 years ఉన్నాయి. సో బాబు అయితే కొంచెము దర్శనంకి వెళ్ళే టైంలో క్యూలో కొంచెం విసిగిచ్చాడనమాట. ఎత్తుకొనే వెళ్ళాల్సి వచ్చింది. నాకైతే చేతులు బాగా నొప్పులు వచ్చేసాయి అనుకోండి. ఇంకా అయితే మాకు 8 hours మేమైతే రూమ్లో అయితే లాక్ చేసేసారు అక్కడ. తర్వాత అయితే మేము 11 o'clockకి దర్శనం అయితే చేసుకొని అయితే తిరిగి అయితే ఒక ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. అదేంటనేది నేను మీతో నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మధ్యలో అయితే ఇలా కోతులు కనిపించాయి, చూసారా? వాటిని కోతులు కాదు, కొండ ముచ్చులు అంటారంట. చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. మన ఇళ్ళ దగ్గరికి వచ్చే కోతులు అయితే కాదు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు, అరుస్తూ ఉన్నారు కారు ఆపేసి వాటిని. అవి చూసారా? మనం కార్లో